ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెండో రోజు ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో మరి సంక్రాంతి అంటేనే వైసీపీ ఎక్కువగా కూడా మరి డైరెక్ట్ బటన్ నొక్కి ప్రజలందరి అకౌంట్లో కూడా సంక్రాంతి రోజు ఒక పండుగ వాతావరణం తలపించేలాగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కూడా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు జమ చేసినటువంటి ఘనత గత సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఈరోజు ఆవకాయ అమరావతి పిచ్చి పిచ్చి మరి సంక్రాంతి వేడుకలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలుస్తూ రైతుల సంక్షేమం కోరుతూ రైతు పండగగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎడ్ల బల ప్రదర్శన 4 రోజుల పాటు మరి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారిని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రస్తుతం వ్యాపారాలు లేక అనేక మరి షాపులు కానీ అనేక ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరి జేబుల్లో డబ్బులు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన దరిద్రం ఏందో మరి సంక్రాంతి రోజు కూడా ప్రతి ఒక్కరు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మాట్లాడటం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా మరింతగా ప్రజలు తాడిపర్తి చంద్రశేఖర్ను ఆశీర్వదించాలని కారుమూరి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా రాబోయే 2-3 తర్వాత కూడా మరి 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో మళ్ళీ సంక్రాంతి తర్వాత కూడా మనకి వచ్చే 2-3 సంక్రాంతుల తర్వాత మరి జగనన్న ప్రభుత్వం వస్తుందని ప్రజలందరూ కూడా వైసీపీని ఆదరించాలని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకు చంపపెట్టులాగా కూడా 2029 ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డిని ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ టీం అదేవిధంగా అక్కడ ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించినటువంటి ఆహ్వాన కమిటీ వారంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వారందరినీ ఉద్దేశించి మాట్లాడటం కూడా నా నియోజకవర్గంలో కొంత హాట్ టాపిక్గా మారాయి. మరి మీరందరూ కూడా అటెండ్ అవుతాం. ఆయన మీద నా అభిమానం, ప్రేమ, అలాగే ఆయన మీతో మిక్స్ అయిపోయి మీ ఆనందాలను చూడాలి, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో మీ చంద్రశేఖర్ గారు కూడా ఆ రకంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చంద్రశేఖర్ గారు మీరు ఈ సంక్రాంతి పండుగ మీ ఆశీర్వాదాలు పూర్తిగా మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పార్టీ పట్ల విధేయతగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ మళ్ళీ ఎగరేయాలనే తలంపుతో మరి ఆయన ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో డిబేట్లో కూడా ముందంజలో ఉండి నడిపిస్తున్నందుకు ఆయన మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ దూసేపల్లి శివ మరి ఆయన అధ్యక్షుడిగా మరి వాళ్ళ అమ్మగారు మరి జడ్పీ చైర్మన్ గా మరి ఇక్కడ 7 కోఆర్డినేటర్లు కూడా ఏదో ఇన్ఛార్జ్ అందరూ కూడా చక్కని సమయంతో ఈ జిల్లాని ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో అత్యధిక ఓట్లేసి గెలిపించాలని మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి మెజార్టీని ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు. అలాగే కోఆర్డినేటర్ గా అలాగే అందరితో కలిసి ఈ పార్లమెంటు 7 పార్లమెంట్ ఎంపీ సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇస్తామని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి నిత్తల పోటీలు మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రజలకు చేయాలి. మనం ఉన్నామో తిన్నామో పడుకున్నామో అనేది కాదు, మనం ఏం చేస్తున్నాం, ప్రజలు ఏం చూపిస్తున్నాం, ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అనేది చూపించాలి. ఇవాళ చూస్తున్నారు కదా, ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా దాచుకో, దోచుకో, పంచుకో ఈ రకంగా విదేశాల్లో పోతున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ప్రజల దగ్గర డబ్బులుంటాయి. వ్యాపారస్తులందరూ కూడా బాగుండేవారు. ఆ రోజు వ్యాపారస్తులు ఏమన్నారో తెలుసా? ఏంటి మన జిఎస్టీలు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళు పెంచేస్తున్నాడు అన్నారు. ఇవాళ పేదోళ్ళు పెంచబట్టే మీ షాపులు బాగా నడిచి ఇవాళ షాపులన్నీ మూతలపై టొలెట్ పోతుంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు ఆలోచనతో ఉండేవారో ఒకసారి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే రావాలి జగన్, కావాలి
సార్, మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఎర్రగొండపాలెంకి సంక్రాంతి సంబరాల్లో నెక్స్ట్ ఇయర్ కూడా మీరు రావాలి, మీ ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకోండి. విశ్వేశ్వరరావు గారు ఊరికి దగ్గరలో తీసుకో, మనిషిని తీసుకొని రండి, చెప్పకండి. అందుకమ్మా తమ్ముడు, అదనుకో తెస్తాను